ఈ సందేశ కార్యక్రమంలో ప్రాధాన్యత గురించి ప్రాముఖ్యత గురించి ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఒక చిన్న విషయం తెలియజేస్తాను, జాగ్రత్తగా ఉండండి. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బ్రతికి ఉన్నారు. అనేక యుద్ధాలు చేసుకుంటూ వచ్చారు. చేసుకుంటూ వచ్చి ఒకదాని తర్వాత మరొక రాజ్యం తర్వాత ఇంకొక రాజ్యం జయించుకుంటూ వస్తున్నారు. ప్రవక్త వారి కాలంలో ఒక యుద్ధం జరుగుతుంది. ఎవరితో? యూదులతో. అది ఎక్కడ అంటే ఖైబర్ యుద్ధం. యూదులు ఖైబర్ కోటలో ఉండి యుద్ధం చేస్తున్నారు. ముస్లింలు ఆ ఖైబర్ కోట బయట ఉండి యుద్ధం చేస్తున్నారు. యుద్ధం ఒకరోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, రోజులు గడుస్తూ ఉన్నాయి. యుద్ధం కొలిక్కి రావటం లేదు, గెలుపు లేదు, ఓటమి లేదు. అందరూ అలాగే చూస్తున్నారు, ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందా అని. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం దువా చేశారు, అల్లా ఖైబర్లో మాకు విజయాన్ని ప్రసాదించు అని. అల్లా సందేశం పంపించాడు, ఖైబర్ మీ వశమైపోతుంది అని. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలందరినీ పిలిచారు. ఇన్షాల్లా రేపు తెల్లవారిన తర్వాత మనము ఖైబర్ని వశం చేసుకుంటాము. కానీ ముఖ్యమైన విషయం ఏమిటి? రేపు మనము ఏ కమాండర్ యొక్క ఆధ్వర్యంలో మనము ఒక సైన్యాధిపతిని ఎంచుకొని ఆ సైన్యాధిపతి యొక్క ఆధ్వర్యంలో ఖైబర్ని వశం చేసుకుంటాము. నేను రేపు తెల్లవారిన తర్వాత ఎవరినైతే సైన్యాధిపతిగా చేస్తానో ఆ వ్యక్తికి అల్లాహ్ అంటే చాలా ఇష్టం. మనమందరం అల్లాహ్ని ప్రేమిస్తాము. కానీ అల్లాహ్ కూడా ఆ వ్యక్తి పట్ల సంతుష్టుడయ్యాడు. సుబ్హానల్లాహ్. సహాబాలందరిలో ఒకటే ఆలోచన, రేపు తెల్లవారిన తర్వాత ఖైబర్ యుద్ధానికి వెళ్ళే ఆ సైన్యాధిపతి నేనైతే బాగుండు. ఎందుకని? అందరూ అల్లాహ్ని ప్రేమిస్తున్నారు, కానీ అల్లాహ్ తిరిగి ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాడు. రాత్రి అయిపోయింది, సహాబాలందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు తెల్లవారుతుంది, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎవరిని నియమిస్తారు కమాండర్గా, సైన్యాధిపతిగా అని. తెల్లవారింది, ఫజర్ నమాజ్ అయింది, సహాబాలందరూ గుమిగూడారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, అలీ రజియల్లాహు అన్హు ఎక్కడా అని. అలీ ఇబ్నే అబీ తాలిబ్ ఎక్కడా అని. అక్కడ ఉన్నటువంటి మిగతా సహాబాలు తెలియజేశారు, అలీ వారికి కళ్ళకు సంబంధించినట్టు ఒక చిన్న వ్యాధి వచ్చింది, అందుకే ఇక్కడ హాజరు కాలేదు ప్రవక్త అన్నారు. వెంటనే పిలిపించారు అలీ వారిని తోటి సహాబాలు వెళ్ళి తీసుకొచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన నోటిలో నుంచి కాస్త ఉమ్మిని తీసి అలీ వారి యొక్క కళ్ళకి వ్రాయడం జరిగింది. ఆయనకి స్వస్థత చేకూరిన తర్వాత ఇప్పుడు మనము ఖైబర్ని పంపించడానికి ఏదైతే సైన్యాన్ని పంపిస్తున్నామో ఖైబర్కి, దాని సైన్యాధ్యక్షుడుగా ఎవరిని చేస్తున్నాము? అలీ రజియల్లాహు అన్హు వారిని నియమిస్తున్నాను అని తెలియజేసి అలీ వారికి హితబోధ చేస్తున్నారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఓ అలీ, నీవు ఎప్పుడైతే ఖైబర్ లోపలికి వెళ్తావో, ఖైబర్ కోటలోకి వెళ్తావో, అక్కడ ఉన్నటువంటి యూదులకి ముందుగా ఇస్లాం సందేశాన్ని అందజేయి. ఒకవేళ వారు ఇస్లాం స్వీకరించారా, వారిని ఇస్లాం లోపలికి తీసుకో. లేదు వారు నీతో యుద్ధం చేస్తాను అంటే అప్పుడు వారితో యుద్ధం చెయ్యి అని తెలియజేస్తున్నారు. సుబ్హానల్లాహ్. ఒక్కసారి ఆలోచన చేయండి, మనము ఈరోజు ఏమైనా వెళ్ళి బయట యుద్ధాలు చేయవలసిన అవసరం ఉందా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలకు యుద్ధానికి పంపిస్తూ కూడా ఏం తెలియజేస్తున్నారు? ముందు సందేశం ఇవ్వండి అని తెలియజేస్తున్నారు. మరి మీరు, నేను, మనము ఈరోజు ఎలాంటి పరిస్థితి లేదు యుద్ధాలు చేయవలసింది. యుద్ధం చేయాలి అన్నా ముందు సందేశం ఇవ్వాలి. అలాంటిది మనం ఈరోజు ఎవరితోనో గొడవ పడవలసిన పని లేదు, ఏమి చేయవలసిన పని లేదు, అయినా మనం సందేశ కార్యక్రమాలు చేస్తున్నామా? చేయటం లేదు సోదరులారా. ఇవన్నీ కూడా సందేశం యొక్క ప్రాధాన్యతని, ప్రాముఖ్యతని తెలియజేసే విషయం.